మాస్టర్స్. అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. ఈరోజు దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నానండి. అధ్యాయం 14 స్టార్ట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. అర్థం మరి ప్రాధాన్యత. మన జీవితంలో ఈ క్రిందివి ఉంటే అది అర్థవంతంగా ఉంటుంది. చాప్టర్ పేరు వచ్చేసి అర్థం మరి ప్రాధాన్యత. మన జీవితంలో ఈ క్రిందివి ఉంటే అది అర్థవంతంగా ఉంటుంది. అవేంటంటే, 1, ఒక ఉన్నత లక్ష్యానికి సేవ చేయటం. 2, మిగిలిన వారి జీవితాలను ఉన్నత లక్ష్యం వైపు నడపటం. 3, మనకు ఇతరులకు ఉల్లాసాన్ని చేకూర్చడం. 4, ఇతరులు జీవితాన్ని లక్ష్యయుతంగా గడపటంలో తోడ్పడటం. 5, యాంత్రికంగా కాక సచేతనంగా జీవించటం. అంతేనా? పాయింట్స్ 5 పాయింట్స్ ఇవి మేడం. ఒక్కొక్కటి. ఓకే మేడం. 1, ఒక ఉన్నత లక్ష్యానికి సేవ చేయటం. అంటే మన జీవితం ఒక అర్థవంతంగా ఉండాలి అంటే ఒక ఉన్నత లక్ష్యానికి సేవ చేస్తూ ఉండాలి. 2, మిగిలిన వారి జీవితాలను ఉన్నత లక్ష్యం వైపు నడపటం. ఉన్నత లక్ష్యం వైపు నడపడం అంటే మీ ఆత్మను ఉద్ధరించుకోవడానికి వచ్చారు. చక్కగా మీలో ఉన్న గుణాలను మార్చుకుంటూ, బయట గుణాలను మార్చుకుంటూ, సుగుణాలుగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళండి అని మనం అందరం చెప్తూ ఉంటాం కదా. ఆ పని, ఈ 2 పనులు ఎప్పుడు చేస్తూ ఉండాలి. 5 చేస్తూ ఉండాలి. 3, మనకు ఇతరులకు ఉల్లాసాన్ని చేకూర్చటం. ఉల్లాసాన్ని చేకూర్చే విధంగా ఉండాలి. 4, ఇతరులు జీవితాన్ని లక్ష్యయుతంగా గడపడంలో తోడ్పడటం. వాళ్ళకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం వైపు మీరు ప్రయాణం చెయ్యండి అని చెప్పి మనం చెప్పడం. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకుంటున్నాం కదా, మన లోపల ప్రతి ఒక్కరిని ఎప్పుడు అందరినీ కలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరిలో దివ్యత్వాన్ని చూడాలి. ఆ దివ్యత్వం మనలోనే ఉండాలి. అలాగా ఆ లక్ష్యం వైపు, ఆ దివ్యత్వం అనే లక్ష్యం వైపు మనం నడుస్తూ వాళ్ళని కూడా నడవమని చెప్పటం. 4, ఇతరులు జీవితాన్ని లక్ష్యయుతంగా గడపటంలో తోడ్పడటం. ఈ 2 అంతే. హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చి చెప్పుకున్నా, ఈ లక్ష్యం వైపు ప్రయాణం చేయండి, వీటన్నింటినీ దాటుతాం. మనం చెప్పుకుంటాం కదా, కర్మ విపాకం చేయండి, దివ్యత్వాన్ని పెంచుకోండి, మన లోపల దుర్గుణాలను సద్గుణాలుగా మార్చుకోండి, బయట కూడా అలాగే ఉండండి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. 5, యాంత్రికంగా కాక సచేతనంగా జీవించటం. జీవితాన్ని యాంత్రికంగా ఒకే పనిలో పెట్టి యాంత్రికంగా ఉంటూ అంటే ఆ పని ఇంకెప్పుడు ఇంకా దాంట్లోనే మునిగిపోయి ఉంటాం. ఇంకొక పనే ఉండదు. ఒక్కరు టైం అటు ఇటు అవ్వకూడదు, మళ్ళీ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగా యాంత్రికంగా జీవించొద్దు. భూమి మీదకి వచ్చారు, హ్యాపీగా ఉండండి అని. పరిణామ నియమంతో పాటు ఐక్యతలో ఉండేది అర్థవంతమైన జీవితం. ఇది కేవలం మన భౌతిక జీవితానికే కాక మన మాటలు, వ్రాతలు అన్నింటికీ వర్తిస్తుంది. ప్రతిదానికి వర్తిస్తుంది. అది ఐక్యతలో ఉండేట్టుగా చూడాలి. మీరు ఒక వాక్యంలో ఒక తప్పు మాట వ్రాస్తే ఆ వాక్యానికి అర్థం ఉండదు. అర్థవంతమైన మాటలు ఒక అభిప్రాయాన్ని, ఆలోచనను, సంఘటనను, ప్రణాళికను లేదా ఒక సంకల్పాన్ని అర్థం చేసుకుని ఉపయోగించే విధంగా అనువదించగలవు. మళ్ళీ ఒకసారి చెప్పమది. ఓకే మేడం.
ఇది కేవలం మన భౌతిక జీవితానికే కాక మన మాటలు, వ్రాతలు అన్నింటికీ వర్తిస్తుంది. మీరు మాటలు రాతలునా? అవును మేడం. వ్రాతలు ఆ, ఆ. అన్నింటికీ వర్తిస్తుంది. మీరు ఉమ్, వాక్యంలో ఒక తప్పు మాట వ్రాస్తే ఆ ఉమ్, వాక్యానికి అర్థం ఉండదు. ఉమ్, అర్థవంతమైన మాటలు ఒక అభిప్రాయాన్ని, ఆలోచనను, సంఘటనను, ప్రణాళికను లేదా ఒక సంకల్పాన్ని అర్థం చేసుకొని ఉపయోగించే విధంగా అనువదించగలవు. అంటే మాటలు మాట్లాడేటప్పుడు ఎట్ట పడితే అట్ట మాట్లాడకుండా ఏ విధంగా ఉండాలి? సంకల్పాన్ని ఇంకా అర్థవంతమైన మాటలు ఒక అభిప్రాయాన్ని, ఆలోచనను, సంఘటనను, ప్రణాళికను, ఒక సంకల్పాన్ని అర్థం ఉమ్, చేసుకొని ఉపయోగించే విధంగా అనువదించగలవు. అంటే మన వాక్ అలా ఉండాలి. వీటన్నింటికి ఒకదానికొకటి లింక్, ఆలోచన, మాట, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్స్ ఉంటాయి. అందువల్ల అవి జాగ్రత్తగా రానియాల. అభిప్రాయాన్ని, ఆలోచనను, సంఘటనను, ప్రణాళికను ఉమ్, ఉమ్, లేదా ఒక సంకల్పాన్ని అంటున్నారు మేడం. ఉమ్, అర్థం చేసుకొని ఉపయోగించే విధంగా అనువదించగలవు. ఒక ఉమ్. అభిప్రాయాన్ని, ప్రణాళికను మానవాళి మార్పు చెందడంలోనూ, విజయం, ఆరోగ్యం, ఆనందాలు పొందడంలోనూ ఉపయోగించేదే అర్థవంతమైన జీవితం. మళ్ళీ చదువు లైను. ఓకే మేడం. ఒక అభిప్రాయాన్ని, ప్రణాళికను మానవాళి మార్పు చెందడంలోనూ, విజయం, ఆరోగ్యం, ఆనందాలు పొందడంలోనూ ఉపయోగించేదే అర్థవంతమైన జీవితం. ఓకే. ఇక్కడ అర్థం కాదు ఏం లేదు, చదువుతావు. మనిషి విషయం కూడా అంతే. అతను ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని, ఒక ఆదర్శాన్ని లేదా ఒక సూత్రాన్ని వ్యక్తీకరిస్తే అతనికి అర్థం ఉంటుంది. అంతే కదా, ఏదైనా ఒక సూత్రాన్ని పట్టుకున్నాం, ఒక ఆదర్శాన్ని పట్టుకున్నాం. మన జీవితంలో ఏదో ఒక ఆదర్శం ఉండాలి తప్పకుండా. అలా ఆదర్శాన్ని, సూత్రాన్ని వీటన్నింటినీ పట్టుకోవడం వల్ల కూడా మన జీవితం అర్థవంతం అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఆదర్శం పెట్టుకున్నాం, ఎలాగైనా సరే ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వాన్ని చూడగలగాలి అని బాగా గట్టిగా స్ట్రాంగ్గా అనుకున్నాం లోపల. ఎప్పుడైతే ఆ ఆదర్శాన్ని పట్టుకున్నామో ఆ ఆదర్శం వైపు మనం నడుస్తాం. అసలు ఆదర్శమే లేనప్పుడు ఆదర్శం వైపు ఎక్కడ నడుస్తాం? నడవలేం కదా. అలాగా ఆ ఆదర్శం వైపు ప్రయాణిస్తున్నాం. మళ్ళీ కొంత టైం తర్వాత చూసుకోవాలా, మనం ఆదర్శం వైపే వెళ్తున్నామా లేదా, లేకపోతే ఆదర్శాన్ని వదిలేసి మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్తున్నామా ఏంటి అని మనం గమనించుకుంటూ ఉండాలి. అది. మళ్ళీ చదువుతాను మేడం ఆ లైను. మనిషి విషయం కూడా అంతే. అతను ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని, ఒక ఆదర్శాన్ని లేదా ఒక సూత్రాన్ని వ్యక్తీకరిస్తే అతనికి అర్థం ఉంటుంది. వాస్తవం, సత్యం, ఆదర్శం, ఒక సూత్రం. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఉంది, అది ఒక సూత్రమే కదా. అలాగా వాస్తవం, మనం వాస్తవాన్ని సృష్టిస్తున్నాము అన్న అవగాహన మనకి ఎప్పుడు ఉండాలి. సత్యం ఎప్పుడు తెలుసుకొని ఉండాలి. వీటన్నింటినీ పట్టుకునే ఉండాల, వీటిని వదలడానికి లేదు. అది. ఇతరులతో సరికాని సంబంధాలు వ్యక్తి జీవితాన్ని అర్థరహితం చేస్తాయి. ఒక నియమానికి కానీ, దర్శనానికి కానీ, ప్రణాళికకు కానీ నిలబడలేని వారి జీవితం అర్థరహితం. మళ్ళీ చదివి లైన్. ఓకే మేడం. ఇతరులతో సరికాని బంధాలు వ్యక్తి జీవితాన్ని అర్థరహితం చేస్తాయి. అంటే సరికాని బంధాలు, వాటిని పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్లో డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి. కాబట్టి అర్థరహితం అయిపోయింది మన జీవితం. అందుకని సరికాని బంధాలలో ఉండొద్దు అంటున్నారు.
ఒక నియమానికి కానీ దర్శనానికి కానీ ప్రణాళికకు కానీ నిలబడలేని వారి జీవితం అర్థరహితం. అంటే ఇవన్నీ ఉండాలి కదా, నియమం ఉండాలి, దర్శనం ఉండాలి, ప్రణాళిక ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉండే మనం భూమి మీదకి వచ్చాం, కానీ మర్చిపోతాం. కానీ అవి మర్చిపోకుండా వాటిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండకపోతే, భూమి మీదకి వచ్చాం, ఏ ప్రణాళికతో వచ్చామో తెలియకపోతే ఏం చేయాలా? మనకంటూ కొన్ని నియమాలు ఉండక్కర్లేదా? నేను ఇలా ఉండాలి, తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఇలాగే జీవిస్తాను, ఈ సత్యాన్ని పట్టుకున్నాను, ఈ సత్యంలో ఉంటాను, కర్మ సిద్ధాంతాన్ని పట్టుకున్నాను, ఈ కర్మ సిద్ధాంతంలోనే ఉంటాను అని స్ట్రాంగ్ గా మనం స్ట్రాంగ్ గా ఉండగలగాలి. ఇవన్నీ మనం చెయ్యకపోతే మన జీవితం అర్ధరహితం. ఉన్నత విషయాల కోసం జీవించినప్పుడు గొప్ప ఆదర్శాలు లక్ష్యాలు ఉన్న వారితో కలిసి ఉన్నప్పుడు జీవితం అర్థం పెంపొందుతుంది. ఉన్నత విషయాల కోసం జీవించినప్పుడు గొప్ప ఆదర్శాలు లక్ష్యాలు ఉన్న వారితో కలిసి ఉన్నప్పుడు జీవిత అర్థం పెంపొందుతుంది. అంతే కదా, ఉన్నత విషయాల కోసం ఉన్నతమైన వ్యక్తులతోటి జీవించినప్పుడు అర్థవంతం అవుతుంది జీవితం. గొప్ప ఆదర్శాలు లక్ష్యాలు ఉన్న వారితో కలిసి అదే ఉన్నతమైన వాళ్ళు, గొప్ప వాళ్ళతోటి. మానవులలోని గొప్పతనం అతనిలోని దివ్య ఉనికి దివ్య సామర్థ్యాల నిధి. ఈ సామర్థ్యాలను మానవులలోని గొప్పతనం అతనిలోని దివ్య ఉనికి దివ్య సామర్థ్యాల నిధి. ఈ సామర్థ్యాలను వాస్తవీకరించేదే అర్థవంతమైన జీవితం. అంటే ఏంటి గొప్పతనాలంటే దివ్యత్వము, ఇవి వాటిని వాస్తవీకరించటం, వాటిని ఆచరించడమే అర్థవంతమైన జీవితం, లేకపోతే అర్ధరహితం అవుతుంది. ఈ విధంగా చేయకపోతే అది అర్థరహితం. మీ ఉన్న సామర్థ్యాలను వెలికి తెచ్చి ఉపయోగించడమే మిమ్మల్ని మరింత అర్థవంతులుగా చేస్తుంది. ఆ విధంగా మనల్ని అర్థవంతులుగా చేస్తుంది, లేకపోతే జీవితం అర్థరహితంగానే ఉంటుంది. ప్రాధాన్యత అర్థం కన్నా లోతైనది. అర్థం అనేది బంధాలకు లేదా ప్రణాళికకు చెందినది. ప్రాధాన్యత అనేది లక్ష్యానికి చెందినది. మీరు ఒక వాక్యాన్ని అర్థవంతంగా ఉపయోగించినప్పటికీ దాని ప్రాధాన్యత అర్థాన్ని దాటి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏమైనా ఇచ్చారా? ప్రాధాన్యత అనేది మాటలు సంఘటనల వెనుక దాగి ఉంటుంది. వీలేదు మేడం. మన మనస్సు ఆ అర్థాలపైనే పనిచేస్తుంది, కానీ ఆ పదాల వెనుక దాగి ఉన్న ప్రాధాన్యతను అరుదుగా చూస్తుంది. మళ్ళీ చదువుతాను. ప్రాధాన్యత అర్థం కన్నా లోతైనది. అంటే ప్రాధాన్యత అంటే అర్థం కన్నా లోతైందంటే అర్థాన్ని దాటి చూసినప్పుడు దాని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది అంటున్నారు. ఒక పని చేశాము, ఆ పని చేసేటప్పుడు ఈ పని చేస్తున్నాం, ఇది అర్థవంతంగానే ఉందా, అర్థవంతంగా లేదా అని చూస్తాం అంతవరకు. కానీ ఇంకా లోతుల్లోకి చూసినప్పుడు ఇది ప్రాధాన్యమైందేనా. ఇప్పుడు ధ్యాన మహాచక్రం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు, ఇవన్నీ అర్థవంతమైనయా కాదా? అర్థవంతమైనవి. ఓకే, దీన్ని లోతుగా చూసినప్పుడు ప్రాధాన్యత ఏమై ఉంటుంది? సేవ. ఏంటి? ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాము, ఆ ప్రాయశ్చిత్తం కొద్దీ సేవ చేస్తున్నాము, అది ప్రాధాన్యమైనది. అంటే ఇంకా లోతుల్లోకి చూసినప్పుడు మనం చేస్తున్న పని యొక్క విలువ మనకి తెలుస్తుంది అంటున్నారు. అది అర్థం అనేది బంధాలకు లేదా ప్రణాళికకు చెందినది.
ఉమ్, ఇప్పుడు ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం ఇవన్నీ. కానీ ప్రాధాన్యత అనేది ప్రాధాన్యత అనేది లక్ష్యానికి చెందినది. లక్ష్యం ఏంటి? భూమి మీద మన ప్రాయశ్చిత్తం చేసుకోవటం, సేవ చేయటం. ఎందుకంటే ఎన్నెన్నో దుర్మార్గాలు, ఎన్నో ప్రకృతి వినాశనాలు ఎన్నెన్నో చేస్తున్నాం. వాటన్నింటినీ పూడ్చుకోవడానికి మళ్ళీ జన్మలు తీస్తూ ఉన్నాం. ఈ జన్మల్లో మనం ప్రాయశ్చిత్తంగా భావిస్తాం మనం చేసే ప్రతి కర్మని. అది లక్ష్యం భూమి మీద. మీరు ఒక వాక్యాన్ని అర్థవంతంగా ఉపయోగించినప్పటికీ దాని ప్రాధాన్యత అర్థాన్ని దాటి ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మామూలుగా భౌతికంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం, మంచి పనులని చేస్తున్నాము. ఓకే, అర్థమైనవి ఇవన్నీ ఇవి చేయటం. కానీ దీని లోతైన అర్థం ఏంటి? మన లక్ష్యం ఏంటి? ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాము అనేది దాని లక్ష్యం. అది ప్రాధాన్యత అనేది మాటలు, సంఘటనల వెనుక దాగి ఉంటుంది. మన మనసు ఆ అర్థాలపైనే పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం కూడా మామూలుగా కర్మ లెక్కలు చూసుకుంటుంటాం. కర్మ లెక్కలు చూసుకోక ముందు కూడా ఆ పని చేస్తుంటాం. కానీ ఆ పని చేస్తుంటాము, అర్థవంతంగా ఉంటుంది. అర్థవంతంగా ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి అర్ధరహితంగా కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ అసలు అక్కడ ఆ కర్మ ఎందుకు చేస్తున్నాము, ఇక్కడ నా వాస్తవాన్ని ఎందుకు క్రియేట్ చేసుకున్నాను అని చెప్పి మనం లోతుల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ పని ఎందుకు చేస్తున్నామనే లక్ష్యము, నేర్చుకోవటము అనేది మనకి అర్థమవుతుంది. అంటే అర్థవంతంగా చేస్తున్న ప్రతి పని వెనుక లోతుల్లో దాని యొక్క లక్ష్యము, ప్రాధాన్యము అనేది ఉంటుంది. దాన్ని కూడా క్యాచ్ చేయాలి మనం. ఇప్పుడు ప్రాయశ్చిత్తం కొద్దీ చేస్తున్నాము అని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు హ్యాపీగా చేయగలుగుతాం. ఈ లక్ష్యం ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు అర్థమైనప్పుడు హ్యాపీగా చేస్తాం, లేకపోతే చెయ్యం. చూడండి, మామూలుగా చేసేటప్పుడు ఎంత సేవ అనుకున్నా చేయలేము. అర్థవంతంగా చేస్తూ ఉన్నా కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ఎక్కడో లేస్తుంటది. కానీ ఎప్పుడైతే దీని యొక్క ప్రాధాన్యం ఏంటి, దీని యొక్క లక్ష్యం ఏంటి అని చూసినప్పుడు లోపల కూల్గా 0 స్టేజ్లో వర్క్ చేయగలుగుతాం. అది మన మనసు ఆ అర్థాలపైనే పనిచేస్తుంది. కానీ ఆ పదాల వెనుక దాగి ఉన్న ప్రాధాన్యతను అరుదుగా చూస్తుంది. లోతుల్లోకి వెళ్ళి చూడాలి అనుకుంటే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అర్థం అవగాహనకు చెందినది. ప్రాధాన్యత సంకల్పం లేదా ఉద్దేశానికి చెందినది. అదే ఈ పని యొక్క ఉద్దేశం ఏంటి? కర్మ చేస్తున్నాం, ఓకే, కర్మ యొక్క ఉద్దేశం ఏంటనే లోతుల్లో చూడగలుగుతాం వెళ్ళినప్పుడు. ఆ లైన్ మళ్ళీ చదువురా. ఓకే మేడం. అర్థం అవగాహనకు చెందినది. ప్రాధాన్యత సంకల్పం లేదా ఉద్దేశానికి చెందినది. అర్థం వర్తమానానికి సంబంధించినది. ప్రాధాన్యత భవిష్యత్తుకు సంబంధించినది. అంతే కదా, భవిష్యత్తుకు సంబంధించిందే కదా. అర్థం ఆ క్షణాన్ని ఆ పని చేయటానికి ముందుకొచ్చింది అర్థం వల్ల. ఆ అర్థం వల్ల పని చేస్తున్నాం. కానీ ప్రాధాన్యం అనేది ఇంకా ముందుకెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. అంతకుముందు అర్థమైందా మనకి? అంతకుముందు ఎలా ఉన్నాం? ఈ కర్మలన్నీ చేయటం, ఈ సేవ చేయటం, ఇవన్నీ చేస్తున్నాం. ఓకే, భూమి మీద ఉన్నాం, విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాం అని అనుకుని ఒక అర్థవంతమైన పనిగా చేస్తూ ఉన్నాం. కానీ లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఓహో, ఇది నా ప్రాయశ్చిత్తమా, నేను గతంలో చేసిన దాని వల్లే చేస్తున్నానా, నేను భూమి మీద ఎంతో పెయిన్ ఇచ్చున్నాను, మనుషులకు అవ్వనియండి, ప్రకృతికి అవ్వనియండి, దేనికైనా అవ్వనియండి. అవన్నీ క్లియర్ చేసుకోవడం కోసం నేను ప్రాయశ్చిత్తం కొద్దీ ఈ చేస్తున్నాను అన్న ప్రాధాన్యం తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ ఇదే అర్థమవుతుంది. అర్థవంతంగా ఉండే పనులు చేస్తూ అర్థం ఉంది అని అనుకుంటూ ఉంటాం. దాని వెనక ప్రాధాన్యము లేదా లక్ష్యం అనేది
తర్వాత పోయే కొద్ది క్లారిటీ వస్తుంది. ప్రాధాన్యత భవిష్యత్తుకు సంబంధించినది. ఉమ్, అర్థం నాగరికతకు చెందినది. ఉమ్, ప్రాధాన్యత సంస్కృతికి చెందినది. ఓకే. సంఘటనలో అర్థంతో పాటు సంఘంలో అర్థంతో పాటు విలువ కలిగిన మనుష్యులు ఉంటారు. సంఘంలో అర్థంతో పాటు విలువ కలిగిన మనుష్యులు ఉంటారు. అర్థంతో పాటు విలువ కలిగిన మనుషులు ఉంటారు. ఉంటారు. వారు సమాజంలో ఇమడగలరు. మరికొంతమంది అర్థాన్ని అధిగమించిన వారు ఉంటారు. వారికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా లోతుల్లోకి చూసి ఆ పని చేసేటప్పుడు ఆ ప్రాధాన్యతతో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే మాట కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఏదైనా సరే మార్పు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను అన్నాను, ఇంతాకన్నాను కదా, అంతకు ముందు సేవ చేసేటప్పుడు సేవ చేస్తున్నాము అదేదో మనం కాబట్టి భూమికి చేస్తున్నాము అన్న ఒక పాయింట్ ఏదో ఒక కోణంలో ఉంటుంది. కానీ దాన్ని కూడా దాటి వెళ్ళిపోయినప్పుడు ఆ లక్ష్యం అర్థమైనప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన వేరుగుంటుంది. నేను ప్రాయశ్చిత్తం కొద్ది చేస్తున్నాను అనే ప్రాధాన్యత లక్ష్యంతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన వేరుగుంటుంది. అక్కడ చేసే సేవ కూడా వేరుగుంటుంది. కానీ భూమి మీద నేను అర్థవంతమైన పని చేస్తున్నాను, విశ్వ కళ్యాణం చేస్తున్నాను అనే భావన ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. ఇద్దరి ప్రవర్తన వేరువేరుగా ఉంటుందిరా. అప్పుడు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ఈ భావంతో చేస్తున్నారు అని. ఓకే, ఆ పారాగ్రాఫ్ మళ్ళీ చదవనా మేడం? చదువు. అర్థం అవగాహనకు చెందినది. ప్రాధాన్యత సంకల్పం లేదా ఉద్దేశానికి చెందినది. అర్థం వర్తమానానికి సంబంధించినది. ప్రాధాన్యత భవిష్యత్తుకు సంబంధించినది. అర్థం నాగరికతకు చెందినది. ప్రాధాన్యత సంస్కృతికి చెందినది. సంఘంలో అర్థంతో పాటు విలువ కలిగిన మనుష్యులు ఉంటారు. వారు సమాజంలో ఇమడగలరు. మరికొంతమంది అర్థాన్ని అధిగమించిన వారు ఉంటారు. వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకని వాళ్ళ భావం మీద ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ప్రాధాన్యత అనేది సహజంగా జరిగిపోతుంది. అది వారు లేకపోతే జీవితమే తన అర్థాన్ని కోల్పోతుంది. అర్థాలు తర్కాన్ని అనుసరిస్తాయి. ప్రాధాన్యతలు తర్కానికి అతీతమైనవి. అవును, ఇప్పుడు ప్రాధాన్యత ఇప్పుడు లక్ష్యం కొద్దీ ప్రాయశ్చిత్తం కొద్దీ చేస్తున్నాము అన్నప్పుడు అతీతంగానే ఉంటాం కదా. అసలు ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏ తర్కం చేసినా, ఏమి క్వశ్చన్ వేసినా నువ్వేం నట్ట చేస్తున్నావు ఇట్లా ఇంకా అసలు అక్కడ ఏం లేదు. అతీతంగా ఉండిపోతారు, గమ్ముగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా విమర్శించేవాడు వచ్చి రానియండి, పొగిడేవాడు రానియండి, ఎవరు వచ్చినా సరే న్యూట్రల్ స్టేజ్ లో ఉంటారు. నేను భూమి మీద చేసే ప్రతి కర్మ ప్రాయశ్చిత్తం కొద్దీ సేవ కొద్దీ చేస్తున్నాను, అయిపోయింది. ఇంకా అసలు ఎవరు ఏం మాట్లాడినా కానీ రిసీవ్ చేసుకోదు అది. మీరు మీ మాటలు చేతలను అదుపు చేయవచ్చు, కానీ ప్రాధాన్యత పరిస్థితులు సందర్భాలను బట్టి ఉంటుంది. ఒకసారి మళ్ళీ చదువు. మీరు మీ మాటలు చేతలను అదుపు చేయవచ్చు, కానీ ప్రాధాన్యత పరిస్థితులు సందర్భాలను బట్టి ఉంటుంది. మరి సందర్భాన్ని బట్టే మారిపోద్ది కదా ప్రాధాన్యత అనేది. ఫస్ట్ ఏంది, మీ చేతలు మాటలు చేతలు అదుపు చేయవచ్చు. అంటే ఇక్కడ మనము చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు సేవ. ఒక పని ఎత్తుకున్నాం, ఈ పని చెయ్యాలి అనుకున్నాం, చెయ్యాలనిపిస్తే చేస్తాం, లేకపోతే ఆపేస్తాం, అంతే కదా. ఇది వరకు అంటే ఏ కోణంలో చెప్పాలంటే, మనం భూమి మీద ప్రాయశ్చిత్తం కొద్ది చేస్తున్నాము అనే భావన తెలియనప్పుడు నేను చేసే ప్రతి పని
గతంలో నుంచి సృష్టించిన వాస్తవాన్ని క్లియర్ చేసుకోవడం కోసం చేస్తున్నాను అన్న అవగాహన లేనప్పుడు మనం చేసే పనులు చేద్దామా వద్దా, చేయాలనిపిస్తే చేద్దాం లేకపోతే లేదు అనే కోణంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ప్రాధాన్యత ప్రాయశ్చిత్తం కొద్ది చేస్తున్నాము అని అర్థమవుతుందో దాన్ని వదలాలి అనిపించదు. ఎందుకని నేను చేసిన దానికే కదా నేను సేవ చేస్తున్నానని వదలాలి అనిపించదు. డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. నా స్వానుభవంతో మీకు చెప్తున్నాను. సూపర్ మేడం. కనుక దానిని అదుపు చేయలేము. అర్థం ప్రకృతి నియమాలకు చెందినది. ప్రాధాన్యత ఆ నియమాల వెనుక ఉద్దేశానికి చెందినది. అంతే. నేను మనుషులు ఇప్పుడు ఒకరి అంటే గతంలో నేను ఒకరికి పెయిన్ ఇచ్చున్నాను. ఓకే, ఆ పెయిన్ కి సంబంధించి ఈ జన్మలో వాళ్ళని నా 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 దగ్గర వ్యక్తిగా తెచ్చుకున్నాను. వ్యక్తి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. తెచ్చుకున్నాక మామూలుగా రోజు పని వాళ్ళకి చేయాల్సినవి చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉండేటప్పుడు మధ్య మధ్యలో ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఏంటి వాళ్ళు అలా ఉన్నారు, ఎంత చేసినా వీళ్ళకి ఏమీ ఉండదు అనే భావనలు ఆటోమేటిక్గా వస్తుంటాయి. కానీ అసలు నాకెందుకు ఈ వాస్తవం సృష్టించాం, ఈ వాస్తవం వెనక కారణం ఏంటి అని లోతుల్లోకి వెళ్ళి చూసాం. ఎప్పుడైతే లోతుల్లోకి వెళ్ళి చూసామో అప్పుడేమవుతుందో తెలుసా, ఓహో గతంలో నేను బొక్క పెట్టానా, బొక్క పూడ్చుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చానా, నోరు మూసుకొని ఇంక పని చెయ్యి అంతే. వాళ్ళు తిట్టినా పొగిడినా ఏమి చేసినా సరే నో రియాక్షన్ లోపల. అలాగా న్యూట్రల్ స్టేజ్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే అలా న్యూట్రల్ స్టేజ్లో చేసుకుంటూ వెళ్ళిపోయామో అసలు ఇంక ఇక్కడ క్వశ్చనే లేదు కదా, వాళ్ళు ఎలా ఉన్నా అంగీకరించగలుగుతాం. నాకు తెలీదు, నేను ఈ జన్మ ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాను కాబట్టి ఎన్ని అన్నా ఎన్ని చేసినా నా పని నేను న్యూట్రల్గా చేసుకొని వెళ్ళిపోవాలి అని అప్పుడు అనిపిస్తుంది. ఆ లైన్ మళ్ళీ చదువురా. ఓకే మేడం. మీరు మీ మాటలు చేతలను అదుపు చేయవచ్చు, కానీ ప్రాధాన్యత పరిస్థితులు సందర్భాలను బట్టి ఉంటుంది. కనుక దానిని అదుపు చేయలేము. అంతే కదా. మామూలుగా అయితే వండకపోతే ఏమైందిలే, నాకేం సంబంధం లేదు అని పక్కన పడేయాలని కూడా చూస్తాం. లేదా ఈ జన్మ పూర్తి చేయాల్సిందే ప్రాయశ్చిత్తం అని వచ్చిందనుకో, అప్పుడు ఇంకా అసలు ఏం లేదు, అటు ఇటు తప్పించుకోవడానికి మార్గం కూడా లేదు. అంతే. అర్థం ప్రకృతి నియమాలకు చెందినది. ప్రాధాన్యత ఆ నియమాల వెనుక ఉద్దేశానికి చెందినది. అంతే. మరి ఉద్దేశం ఏంటి? గతంలో చేసిన బొక్క, ఆ బొక్క పూడ్చుకోవాలి కదమ్మా, మరి ప్రాయశ్చిత్తం చేయాల్సిందే కదా. అది మనుషులు సాధారణంగా మాటల అర్థాన్ని చూస్తారు, కానీ వాటి వెనుక అంతర్లీనంగా ఉన్న సందేశాన్ని వినలేరు. మళ్ళీ చదువురేను. ఓకే మేడం. మనుషులు సాధారణంగా మాటల అర్థాన్ని చూస్తారు, కానీ వాటి వెనుక అంతర్లీనంగా ఉన్న సందేశాన్ని వినలేరు. ఇప్పుడు మాటల యొక్క ఉద్దేశాన్ని బయట వరకు చూడగలుగుతాం, కానీ ఆ మాటల వెనక ఈ గ్రహం అంటే విశ్వం కోణంలో చూడడం ఒకటి ఉంటుంది, వ్యక్తిగత కోణంలో చూడడం ఒకటి ఉంటుంది. వ్యక్తిగత కోణంలో చూసినప్పుడు ఒక అర్థం ఉంటుంది, విశ్వం కోణంలోకి వెళ్ళినప్పుడు ఇంకొక అర్థం ఉంటుంది. ఆ రెండు వేరియేషన్స్ ఉంటాయి. మళ్ళీ చదువురా. ఇక్కడ ఆయన మీరు భౌతికంగా పనిచేస్తున్నారు, ఇది ఒక పనితో చేశారు, కానీ దీని లోతుల్లోకి పోతే మీ దీని యొక్క ఉద్దేశము అన్ని మారిపోతాయి అన్నట్టు చెప్తున్నారు ప్రతి దానికి. లైన్ చదువు. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. మనుషులు సాధారణంగా మాటల అర్థాన్ని చూస్తారు, కానీ వాటి వెనుక అంతర్లీనంగా ఉన్న సందేశాన్ని వినలేరు. ఒకరున్నారు, వర్క్ చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, కానీ ఇంకొకరు వచ్చి వాళ్ళు ఏం వర్క్ చేశారు అని అనిపిస్తుంటది వాళ్ళకి. ఓకే, భౌతికంగా చూసినప్పుడు. కానీ ఆ వర్క్ చేసే వాళ్ళు
ఏదైనా అప్పజెప్పాలని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి అన్ని క్లారిటీలు ఇస్తూ ఉంటారు. ఒక నిమిషం పాజ్లో పెట్టుకైతే. ఆ లైన్ మళ్ళీ చదువు. ఓకే మేడం. మనుషులు సాధారణంగా మాటల అర్థాన్ని చూస్తారు, కానీ వాటి వెనుక అంతర్లీనంగా ఉన్న సందేశాన్ని వినలేరు. ఎవరన్నా వచ్చి మనము ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకున్నాం. అప్పు తెచ్చుకున్నప్పుడు లేకపోతే అప్పు ఇచ్చాము, ఏదైనా జరగనియండి. అప్పు తీసుకోవడానికైనా రావచ్చు, అప్పు అడగడమైనా చేయొచ్చు మనం. వాళ్ళు పీకల మీద కూర్చున్నారు. చూడగానే ఏం చేస్తాం? చూడు వాడు అట్టాంటోడు పీకల మీద కూర్చున్నాడు అని అంటారు. కానీ వెనక ఇంకొక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని చూసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రవర్తన అర్థమవుతుంది. అప్పుడు జడ్జి చేయడం అనేది పోతుంది. అది మళ్ళీ చదవాలి ఆయన. ఓకే. మనుషులు సాధారణంగా మాటల అర్థాన్ని చూస్తారు, కానీ వాటి వెనుక అంతర్లీనంగా ఉన్న సందేశాన్ని వినలేరు. ఎందుకు వినలేరు? పక్కన వాళ్ళ అంతర్లీనంగా ఉన్న సందేశం వాళ్ళకి అర్థమవుతుంది, మనకి ఎట్లా అర్థమవుతుంది? కానీ ఈలోపే మనం రియాక్ట్ అయిపోయి జడ్జి చేస్తూ మాట్లాడతాం. అర్థవంతమైన జీవితం ఒక సగటు జీవితం అయితే, ఆ జీవితాన్ని గొప్ప విజయాల కోసం అంకితం చేస్తే అది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అర్థవంతమైన జీవితం ఒక సగటు జీవితం అయితే, ఆ జీవితాన్ని గొప్ప విజయాల కోసం అంకితం చేస్తే అది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. విజయాల కోసం చేస్తే ఎంతో ప్రాధాన్యతకు, అంటే ఇప్పుడు అర్థవంతమైన జీవితం జీవిస్తున్నాం, అవన్నీ విజయాల కోసం. విజయాల అంటే అక్కడ విజయం కోసమనే. జీవితాన్ని గొప్ప విజయాల కోసం అంకితం చేస్తే అంటున్నారు మేడం. అంకితం చేస్తే అది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అంటే అంతే అంతే కదా. మంచి మంచి వాటి కోసమే ఆ విజయాలేంటి? చక్కగా అందరికీ సేవ చేయాలి, నాలో పరివర్తన తెచ్చుకోవాలి, రియలైజ్ అవ్వాలి, రియలైజ్ అవ్వమని అందరికీ చెప్పాలి, ఇట్లా. ప్రాధాన్యత గల జీవితం జీవిత లక్ష్యం నుంచి ప్రేరణ పొంది దానిని వాస్తవీకరించడానికి ప్రయత్నిస్తుంది. అంతే. అంతే కదా. అదేం చేస్తుంది? వాస్తవీకరించడానికి ఒక లక్ష్యంగా ఉండిపోయింది కదా. ప్రాధాన్యత గల జీవితం జీవిత లక్ష్యం నుంచి ప్రేరణ పొంది దానిని వాస్తవీకరించడానికి ప్రయత్నిస్తుంది. అంతే కదా. ప్రాయశ్చిత్తం కోసం వచ్చాము, ఆ పని చెయ్యాలి అనుకున్నాం, అదే మన లక్ష్యం అయ్యింది. ఆ లక్ష్యం కాస్త మనము వాస్తవీకరించాం, ఆ పని పూర్తి చేస్తాం. ప్రతి మనిషికి జీవితంలోని చర్యల అర్థాలు వెతికే హక్కు ఉంది. ఈ ఆలోచనలు తమ ఉద్వేగాలు, ఉపన్యాసాలు, సంఘటనలు ఎందుకు, వాటి అర్థం ఏమిటి, ఒక అభిప్రాయాన్ని, అనుభూతిని, చైతన్య స్థాయిని, వెల్లడిని లేదా దర్శనాన్ని అందించినప్పుడు లేదా అనువదించినప్పుడు దానికి అర్థం సృష్టించబడుతుంది. మళ్ళీ గీత అంతవరకు సరిపోతుందా? ఓకేనా మేడం? ఇంకా 2 పారాగ్రాఫ్స్ ఉంటే ఈ చాప్టర్ అయిపోతుంది మేడం. అవును. ఓకే, కంప్లీట్ చేయి. ఓకే మేడం. ప్రాధాన్యత గల జీవితం జీవిత లక్ష్యం నుంచి ప్రేరణ పొంది దానిని వాస్తవీకరించడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి మనిషికి జీవితంలోని చర్యల అర్థాలు వెతికే హక్కు ఉంది. అంటే ప్రతి ఒక్క చర్యకి అర్థాన్ని వెతికే హక్కు తప్పకుండా ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను,
ఈ చర్య జరిగింది అంటే గతంలో ఏదో ఉంది, ఆ చర్యను కూడా చూడాలి. చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. ఇది ప్రతిచర్య అవుతుంది, గతంలో ఉండేది చర్య అవుతుంది. ప్రతిదానికి అలాగా ఆ చర్యలు చూస్తూ ఉండేసరికి మనకు ఒక క్లారిటీ వస్తుంది మన జీవితం పట్ల. ఎప్పుడైతే మనకు ఒక క్లారిటీ వస్తుందో మన అంతరంగంగా భౌతికంగా ఒక న్యూట్రల్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఉమ్, ఈ ఆలోచనలు తమ ఉద్వేగాలు, ఉపన్యాసాలు, సంఘటనలు ఎందుకు? వాటి అర్థం ఏమిటి? ఒక అభిప్రాయాన్ని, అనుభూతిని, చైతన్య స్థాయిని, వెల్లడిని లేదా దర్శనాన్ని అందించినప్పుడు లేదా అనువదించినప్పుడు దానికి అర్థం సృష్టించబడుతుంది. మళ్ళీ నిదానంగా చదువు. అంటే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు మేడం. ప్రతి మనిషికి జీవితంలోని చర్యల అర్థాలు వెతికే హక్కు ఉంది. ఈ ఆలోచనలు తమ ఉద్వేగాలు, ఉపన్యాసాలు, సంఘటనలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు మేడం. అంటే ఆ చర్యలు ఎందుకు చూడాలి అనిపిస్తుందంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఆలోచనలు, ఉద్వేగాలు, సంఘటనలు, ప్రశ్నలు, వీటన్నింటి వల్ల వీటి వెనక చర్యలు ఏంటి అని, కారణం ఏంటి అని చూడాలి అనే కుతూహలం మనలో పెరగడానికి కారణం అవి. వాటి అర్థం ఏమిటి అని కూడా ప్రశ్నిస్తున్నారు మేడం. అప్పుడు ఆటోమేటిక్ గా వాటి అర్థం ఏందో తెలుసుకుంటాం కదా. ఒక అభిప్రాయాన్ని, అనుభూతిని, చైతన్య స్థాయిని, వెల్లడిని లేదా దర్శనాన్ని అందించినప్పుడు లేదా అనువదించినప్పుడు దానికి అర్థం సృష్టించబడుతుంది. ఒక్క నిమిషం నిదానంగా చదువు ఈ లైన్. ఒక అభిప్రాయాన్ని, అనుభూతిని, చైతన్య స్థాయిని, వెల్లడిని లేదా దర్శనాన్ని అందించినప్పుడు లేదా అనువదించినప్పుడు దాని అర్థం సృష్టించబడుతుంది. అంటే మనకు ఒక అనుభూతి వచ్చింది, ఒక దర్శనం వచ్చింది, ఇవన్నీ వచ్చినప్పుడు దాని నుంచి ఒక అనుభూతిని మనం సృష్టించామా లేదా? ఇప్పుడు ఒక దర్శనం అయ్యింది, ఆ దర్శనంలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఒకటి సృష్టించామా? ఒక అనుభూతి పొందాం, ఆ అనుభూతి నుంచి ఒక దాన్ని సృష్టించామా లేదా? అలా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి సృష్టించబడతాయి. ఎంత బాగుంది అని అనుభూతి పొందుతున్నా, భగవంతుణ్ణి నేను దర్శనం చేసుకున్నాను అని ఒక అనుభూతి పొందుతున్నాం. ఇలాగా వాటి నుంచి కొన్నిటిని సృష్టించేస్తున్నాం ఆటోమేటిక్ గా. అనువదించడంలో సరికాని మాటలు ఉపయోగిస్తే మీ అనువాదం అర్థవంతంగా ఉండక ప్రాధాన్యతలో కోల్పోతుంది. కోల్పోతుంది. అవును, ఇప్పుడు దర్శనం అయ్యింది, ఏముందిలే దర్శనమే కదా అనే భావనలోకి వెళ్ళాం. అక్కడ దర్శనం అయ్యింది, పోయినా కూడా అమ్మవారిని చూసి అమ్మవారు ఏ నగలేసుకున్నారు, అమ్మవారు ఏ బొట్టు పెట్టుకున్నారు అవన్నీ చూస్తున్నప్పుడు ఆ దర్శనానికి అర్థం ఉందా? అదే అమ్మవారిని చూడగానే అమ్మా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, నా లోపల ఉన్న ఈ గుణాలని సరిచెయ్యి, ఇవన్నీ అడిగినప్పుడు అర్థం ఉంది కదా. అట్లా ప్రతి పదం స్వయంగా దాని అర్థాన్ని, ఒక వాక్యంలో అర్థాన్ని కలిగి ఉంటుంది. ప్రతి మాట ఒక వస్తువును, అభిప్రాయాన్ని, ఆలోచనను వ్యక్తీకరిస్తుంది. ఒక వస్తువుని, అభిప్రాయాన్ని, ఆలోచనను వ్యక్తీకరిస్తుంది. అది అర్థవంతమైన వాక్యంగా మారాలంటే దానిలో ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అంటే దాంట్లో నుంచి ఇప్పుడు ఆ పని జరిగింది, ఆ పని జరిగాక దాంట్లో కొన్ని ఏం అవసరమో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోగలగాలి, పాయింట్ క్యాచ్ చేయగలగాలి. ఆ విఘ్నత ఉన్నప్పుడు దాన్ని క్యాచ్ చేస్తాం. అది మనుష్యుల సమూహాలకు కూడా ఇదే వర్తిస్తుంది. వారందరూ పరస్పరం
సాధారణ అర్థాన్ని ఇచ్చే విధంగా మాట్లాడకపోతే ఆ సమూహం సరిగా పనిచేయలేదు. ఏందమ్మా? మళ్ళీ చెబుతాను మేడం. ప్రతి మాట ఒక వస్తువును, అభిప్రాయాన్ని, ఆలోచనను వ్యక్తీకరిస్తుంది. అది అంటే ప్రతి మాట వెనుక ఏవో ఒకటి ఉంటాయి గ్యారంటీగా. అది అర్థవంతమైన వాక్యంగా మారాలంటే దానిలోని ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అంటే అంటే అది అర్థవంతంగా తయారవ్వాలా, అర్థరహితంగా తయారవ్వాలా అనేది మన మాటల్ని బట్టి ఉంటుంది. అది అర్థవంతంగా తయారవ్వాలి అన్నప్పుడు అక్కడ మాట్లాడే విధానం ఒక విధంగా ఉంటుంది. ఏముందిలే, నాకేం సంబంధం లేదు, ఎట్ట మాట్లాడితే నాకేంటి అని అనుకొని ఉన్నామనుకోండి, అప్పుడు అర్ధరహితంగానే మాట్లాడతాం మనం. మనుష్యుల సమూహాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. వారందరూ పరస్పరం సాధారణ అర్థాన్ని ఇచ్చే విధంగా మాట్లాడకపోతే ఆ సమూహం సరిగా పనిచేయలేదు. అర్థరహితమైన ప్రతి వాక్యం లేదా అర్థరహితమైన సమూహం మానవ చైతన్యంలో సమస్యలు సృష్టిస్తాయి. అంతే కదా. అర్థవంతంగా ఇప్పుడు ఒకరితో మాట్లాడుతూ ఉన్నాం, మన మాటలో వాళ్ళకి బాధనిచ్చే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడాము అనుకోండి, అప్పుడు అర్ధరహితంగా ఉంటుంది. అర్ధరహితంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సమస్యలు వచ్చి కూర్చుంటాయా లేదా? కానీ మన మాటల్లో బాధని ఇవ్వకుండా, ఇబ్బంది ఇవ్వకుండా చక్కగా ఒక స్నేహభావంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. అప్పుడు సమస్యలు వచ్చి కూర్చుంటాయా? రావు కదా. అర్థవంతంగా మాట్లాడాక అంటే మన వాక్యే మనకి మన సమస్యలు రావడానికి మన వాక్యే కారణం. అర్థవంతమైన మాటలు మాట్లాడినప్పుడు సమస్యలు రావు, అర్థరహితమైన మాటలు మాట్లాడినప్పుడు సమస్యలు వచ్చి కూర్చుంటాయి. అందుకని సమస్యలు తెచ్చుకోవడానికి కారణం ఎవరు? మనమే. మన మాటే, మన మాట మన చేత. ఒక సమూహంలోని సభ్యులు దాని లక్ష్యాన్ని వాస్తవీకరించుకోవడానికి సహకరించుకోకపోతే సమూహం అర్థరహితం అవుతుంది. అస్తవ్యస్తత అనేది ఉనికి యొక్క అర్థరహిత స్థితి. విశ్వం అనేది సారం, ఐక్యత, అర్థాలు కలబోసిన స్థితి. విశ్వ సంపూర్ణత్వపు ఆసక్తులకు అనుగుణంగా జీవించే ప్రతి వ్యక్తి ఆ సంపూర్ణత్వంలోని భాగమే. అతను ఒక అర్థాన్ని కలిగి ఉండి ప్రాధాన్యత గల జీవితాన్ని జీవిస్తాడు. మళ్ళీ చెప్తాను. సమూహంలోని సభ్యులు దాని లక్ష్యాన్ని వాస్తవీకరించుకోవడానికి సహకరించుకోకపోతే, అంటే ఒక సమూహంలో ఉన్నారు, సమూహంలో ఉన్న వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అందరూ సహకరించుకోవాలి. ఆ లక్ష్యానికి ఒక పని చెయ్యాలని అనుకున్నారు. ఆ పని ఇప్పుడు కడతాల్లో ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు. ఆ సమూహంగా ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకోబట్టే కదా ఈరోజు అంతా ప్రోగ్రామ్ జరిగింది, మన ప్రకృతి వ్యాలీలో జరిగింది. అట్లా ఇక్కడ భూమి మీద ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళందరూ సమూహాలుగా చేస్తూ ఉన్నారు. ఆ సమూహంగా ఉన్న వాళ్ళందరూ ఒకరికి ఒకరు సహకరించుకోవటం వల్ల పని జరుగుతుంది. అలా సహకరించుకోకపోతే సమూహం అర్థరహితం అవుతుంది. అంతే కదా. సహకరించుకోకపోతే ఏమైపోయింది, అక్కడంతా అర్ధరహితం అయిపోయింది కదా. సహకరించుకుంటే అర్థవంతమయ్యి ఆ పని పూర్తిగా బాగా జరిగి ఇంకా ఇంకా ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని చక్కగా అంతటిని అందించగలుగుతుంది. ఆ అర్ధరహితమైనప్పుడు మొత్తం పోయింది కదా. అంటే సమూహంలో ఉన్న వాళ్ళందరూ ముందు ఒకరికొకరు సహకరించుకున్నప్పుడు చేసే పని అర్థవంతమవుతుంది. లేకపోతే ఇప్పుడు మనం ఉన్నాము, మన గ్రూప్ అక్కడెక్కడికో ఎందుకు, మనం చిన్న గ్రూపు పెట్టుకున్నాం, అందరం సహకరించుకుంటున్నాం. ఇప్పుడు
మాధవి మేడం కుదిరిన రోజు మాధవి మేడం చేస్తుంది, లేకపోతే లావణ్య మేడం చేస్తుంది, లేకపోతే గీతా మేడం చేస్తుంది. సుప్రియ చిన్న పిల్లల దాంట్లోకి వెళ్ళి తను చూసుకుంటుంది. ఇట్లా ఒకరికొకరం సహకరించుకుంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది కుదరకపోగానే ఇంకొకరు ఎంబడే వచ్చేస్తున్నారు. నాకెందుకు, నేనెందుకు చెయ్యాలి అని ఒక్కరి నోట్లో నుంచి ఒక మాట కూడా రాదు. అవునా, ఓకే, దీనికి రెడీ అయిపోతాను. అలాగా జరుగుతూ ఉంది కాబట్టే ఈ రోజు శారదా మేడం ఉంది. తను అక్కడ లండన్ లో ఉండి కూడా తను చేయాల్సింది ఈ యూట్యూబ్ వర్క్స్ అంతా చూసుకుంటూ ఉంది. ఇలా అందరం ఒకరికొకరు సహకరించుకోవటం వల్ల ఈ గ్రూప్ లో ముందుకు వెళ్ళగలుగుతుంది, యూట్యూబ్ లో అన్ని క్లాసెస్ రాగలుగుతున్నాయి. అలా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈగోకి పోకుండా ఒకవేళ వీళ్ళు చేస్తే వీళ్ళు, వాళ్ళు చేస్తే వాళ్ళు, ఓకే, కంప్లీట్. దాని గురించి ఒక ప్రశ్న లేకుండా అలా ఉండటం వల్ల సమూహం ముందుకు జాగ్రత్తగా నడుస్తుంది. అస్తవ్యస్తత అనేది ఉనికి యొక్క అర్థరహిత స్థితి. అస్తవ్యస్తంగా ఉండడం అనేది అర్ధరహిత స్థితి. విశ్వం అనేది సహకారం, ఐక్యత, అర్థాలు కలబోసిన స్థితి. విశ్వం అంటే ఏంటి? ఒక పెద్ద సమూహం కదా విశ్వం. అర్థాలు, ఐక్యతని ఐక్యతని అందరికీ అర్థమయ్యే చేసేది విశ్వం. విశ్వం అనేది సహకారం, ఐక్యత, అర్థాలు కలబోసిన స్థితి. అవును, అంటే విశ్వం అంతా ఉన్నాం కదా అందరం, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా విశ్వానికి సంబంధించి. విశ్వ సంపూర్ణత్వపు ఆసక్తులకు అనుగుణంగా జీవించే ప్రతి వ్యక్తి ఆ సంపూర్ణత్వంలోని భాగమే. అదే, ప్రతి వ్యక్తి ఆ సంపూర్ణంలో భాగమే. అతను ఒక అర్థాన్ని కలిగి ఉండి ప్రాధాన్యత గల జీవితాన్ని జీవిస్తాడు. అంతే. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది మేడం. ఓకే. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి, టార్కం గురువు గారికి కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.